హాయ్ అందరికీ, వెల్కమ్ టు జున్ను ఆక్వా. ఈరోజు మన ఫిష్ ట్యాంక్లో కొత్త స్నేల్స్ కూడా ఉన్నాయి కదా మన దాంట్లో. స్నేల్స్తో పాటు కొన్ని స్ట్రిమ్స్ వేద్దాము అని చెప్పేసి స్ట్రిమ్స్ అనేది ఆర్డర్ పెట్టాను. మన ట్యాంక్లో ఇంకొన్ని ప్లాంట్స్ యాడ్ చేద్దాము అని చెప్పేసి ఇంకొన్ని ప్లాంట్స్ అనేది ఆర్డర్ పెట్టాను అనమాట. అయితే కొరియర్ వేశారు. వేసిన తర్వాత ఏమైందంటే చాలా డిలే అయిపోయింది అనమాట కొరియర్ రావడము. అది ఎలా ఉంది ఏంది అని చెప్పేసి నాకు చూడాలి అనుకుని కొరియర్ ఆఫీస్ వాళ్ళు కాల్ చేయగానే కొరియర్ తీసుకొని వెంటనే అక్కడే అన్బాక్సింగ్ చేశాను అనమాట. దాన్ని ఓపెన్ చేసి చూస్తే నేనైతే ఫుల్లీ షాక్. దాని పరిస్థితి ఎలా ఉంది అంటే మీరే చూడండి ఎట్లా ఉంటుందో. తీసుకొని బయటకు వచ్చి ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ వీడియో వచ్చేసి వాళ్ళకి ప్రూఫ్గా పెట్టాలి, మనం లైవ్లో వచ్చినాయా లేకపోతే డై అయ్యి వచ్చినాయా అని చెప్పేసి. నేను ఓపెన్ చేసి చూశాను, లిటరలీ షాక్ అయ్యాను. మనకు ప్లాంట్స్ ప్లాంటెడ్ ఎక్వేరియంలో ప్లాంట్స్ అని చెప్పించానని చెప్పాను కదా, ఆ ప్లాంట్స్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే దాని పరిస్థితి చాలా ఘోరంగా, లోపల కొన్ని కుళ్ళిపోయి కూడా వచ్చాయన్నమాట. మీకు అది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది మన స్ట్రిమ్స్ అనమాట, రెడ్ కలర్ స్ట్రిమ్స్. కొంచెం ప్రైస్ తక్కువ పడదని చెప్పేసి కాంబోలో తెప్పించాను అనమాట. ఆన్లైన్లో లైవ్ ఫిష్ అనే సైట్లో తెప్పించాను అనమాట. వాళ్ళు ఎయిర్ అనేది ప్రాపర్గా దాన్ని ప్యాక్ చేయలేదు, ఇంకోటి డిలే అయిపోయింది చాలా. అందుకోసమే ఇలా వచ్చిందనమాట ప్యాకేజ్. కొద్దిగా లీక్ అయింది, అయినా ఏం కాదు. కానీ లిటరల్లీ అది ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంది అంటే దాని పరిస్థితి, దాని లోపల ఉన్న స్ట్రిమ్స్ అనేవి మొత్తం చనిపోయి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయినాయి అన్నమాట. నేనైతే చాలా చాలా షాక్ అయ్యాను, చాలా బాధపడినాను. ఎందుకంటే లోపల ఉన్న ప్లాంట్ కూడా ఎలా అయిపోయింది అంటే వేడికి, ఎండాకాలం కదా ఇది, చూపిస్తాను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇది ఎండాకాలం కదా, లోపల ఉన్న ప్లాంట్ కూడా ఆల్మోస్ట్ చనిపోయేంత స్టేజ్లో ఉందన్నమాట. చూడండి, చిన్న చిన్న పీసెస్ అయిపోయినాయి అవి. అసలు ఎట్లా అయిపోయినాయో నాకు అర్థమే కాలేదు. వాళ్ళు ఎండకు పడేశారా లేదు అని అంటే ఎండాకాలం కాబట్టి ఇట్లా అయ్యాయా నాకేం అర్థం కాలేదు. వాళ్ళు థర్మోకోల్ పెట్టి నీట్గా ప్యాక్ చేశారు, కానీ ఎట్లా అయినాయి అనేది తెలియదు నాకు. మేబీ లేట్ అవునందుకు అవుతుండవచ్చు అని అనుకున్నాను. లోపల మొత్తం న్యూస్ పేపర్ పెట్టి ప్యాక్ చేశారు, చీకటిగా ఉంటుంది, ఒకటి కొట్టుకోవడానికి కూడా చాయిస్ లేదు, చీకటిగా ఉంటుంది కాబట్టి థర్మోకోల్ పెట్టి ప్యాక్ చేశారు లోపల. ఇప్పుడు నేను ప్లాంట్స్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. మీరైతే అసలు నమ్మరు ఎట్లా అయినాయో. ఓపెన్ చేస్తున్నాను చూడండి. నేను సీజర్ కూడా ఏది తీసుకెళ్ళలేదు, జస్ట్ అట్లా నాకు ఎలా ఉన్నాయి ఏంది అనేది చూడాలి అనే ఆతృతంతో అక్కడే ఓపెన్ చేశాను అనమాట, కొరియర్ ఆఫీస్ దగ్గరనే. ప్లాంట్స్ ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్క దాని పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ ప్లాంట్స్ బతుకుతాయో బతుకోవో తెలియదు. మ్యాక్సిమం 99% అయితే చనిపోతాయి, ఎందుకంటే లోపల కుళ్ళిపోయినాయి. నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను మీకు, చూడండి ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు న్యూస్ పేపర్లో పెట్టారు కదా, అది కూడా ఒక ప్లాంట్ అనమాట. అది మొత్తం ఎట్లా అయిపోయింది అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆ పేపర్ అనేది పీల్చుకొని ఒక ప్లేట్ లాగా అయిపోయింది అనమాట. అది దాంట్లో ఉన్న ప్లాంట్ చూడండి ఎట్లా అయిపోతుందో చూపిస్తా. మొత్తం అసలు స్టెమ్ అనేది అసలు బలం లేదు, మొత్తం అట్లా అయిపోయింది, మొత్తం కుళ్ళిపోయి స్టేజ్ డైడ్ 99% డైడ్ స్టేజ్లో ఉందన్నమాట. డై స్టేజ్లో మొత్తం డెడ్ అయిపోయింది. ఇంకా వేరే కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే స్టెమ్స్ కూడా ఏమీ లేదు, ఆకులు స్టెమ్స్ అనేది కుళ్ళిపోయినాయి, లోపల ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి చూసారా లీవ్స్ అనేది. ఈ ప్లాంట్ కూడా ఇది వచ్చేసి గ్రాస్ లాగా ఉంటుంది అనమాట, బాగుంటుందని తెప్పించాను అనమాట. నా దాంట్లో ఇట్లా గ్లాస్ లాగా ఉంది అని చెప్పి చూపించాను కదా వీడియోలో. ఆ గ్రాస్ లాంటిది అనేది ప్లాంటేషన్ చేశాను, అది 99% చనిపోతుంది, ఏదో చిన్న హోప్ బతుకుతుందేమో అని చెప్పేసి ఇక్కడ పెట్టాను చూడండి. చిన్న బంచ్ లాగా వచ్చింది కదా, అది ఇక్కడ పెట్టాను అనమాట. ఇది కార్పెట్ ప్లాంట్, ఇక్కడ పెట్టాను. మన ఫిషెస్ ఎట్లా ఉన్నాయి చూడండి, తిరుగుతూ ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఈ
మౌలీస్ ఉన్నాయి కదా, మౌలీస్ వచ్చేసి పిల్లలు పెట్టాయన్నమాట. అవి అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి, మీకు చూద్దాము అంటే అవి దొరకట్లేవు. మళ్ళీ కొంచెం పెద్దగా అయిన తర్వాత బయటికి వస్తాయి కదా, అప్పుడు మీకు చూపిస్తాను. ఇవైతే ఫుల్ లోడెడ్లో ఉన్నాయన్నమాట, డెలివరీకి రెడీగా ఉన్నాయి. ఎప్పుడు పిల్లలు పెడతాయో తెలీదు. ఓకేనా, మరిన్ని అప్డేట్స్ కోసము మన ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.